హలో అండి, నమస్తే. ఈరోజు మనం ఉన్నాం మన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రము, తర్వాత మాసాయిపేట గ్రామము 12వ వార్డులో ఉన్నాము. అమ్మ 12వ వార్డుల మహిళలు పురుషులు వీళ్ళు. ఇక్కడ మీకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఈ 12వ వార్డు ఈ కాలనీ ఎప్పుడు ఏర్పడింది, ఏం కాలనీ అంటున్నారు, దీన్ని పేరేమైనా పెట్టుకుర్రా? 12వ వార్డేనా? శ్రీనివాస్ నగర్ కాలనీ. ఇది ఎప్పుడు ఏర్పడింది? దీనికి కొంచెం నీకు దీంట్లో సమస్యలు ఏమేమి ఉండే, ఆ సమస్యలకు ఎవరెవరు ఏమేమి పరిష్కారానికి కృషి చేసిర్రు కొంచెం రైటింగ్ కోసం. మాకు ఇంతకు ముందు మీ పేరు? దశరథ నా పేరు. మారువేరు? ఎర్ర దశరథ. ఓకే, చెప్పండి. ఇంత ముందు ఏది లేకుండే, సిసి రోడ్లు కాలనీ ఏది లేకుండా. కాలనీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలిసిన కాడికి? 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే 2025 అంటే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ వచ్చినాక అయిందా? తెలంగాణ వచ్చినాక మాకు అభివృద్ధి ఏంటంటే ఇల్లు ఉంది, ఇంద్రం ఇల్లు ఫస్ట్ ఇచ్చిండ్రు, అప్పుడు ఇచ్చిర్రు. తర్వాత ఏది లేకుండే, మోర్లు సర్పంచ్ వల్లైన. సర్పంచ్ అంటే ఎవరు? మసూద్ రెడ్డి, గత సర్పంచ్ మసూద్ రెడ్డి పెద్ద మనిషి అయింది. తర్వాత కాలనీ రోడ్లు మాత్రం పెద్ద మనిషి చేసిండు. పెద్ద మనిషి అంటారు. ఈ ప్రతి కాలనీకి ప్రతి సిసి రోడ్డు మా పెద్ద మనిషి చేసిండు. అభివృద్ధి కార్యకాలు మొత్తం సర్వసభ చేసిండు మాసాయిపేట మండలం మొత్తంలా. ఈ మాసాయిపేట కార్యం మొత్తంలో మాసాయిపేట రోడ్లు లైట్లు అవి ఇవి అన్ని స్తంభాలు గింబాలు సర్పంచ్ సభ వేసిండు. నల్లలు మోరీలు అన్ని ఇంకా కూడా అంతకు ముందు ఇవన్నీ ఏం లేకుండే, అవన్నీ ఏముండేనో లేకుండా పట్టించుకునేటోళ్ళు కూడా లేకుండే. ఇంతకు ముందు మట్టి రోడ్లు కాబట్టి అప్పుడు మన టీడీపీ ఉండే. ఇంతకు ముందు నాగరాజు అన్న వేసిండు, తర్వాత సర్పంచ్ సభ వేసిండు. ఇంతకు ముందు లాగా ఒక మాజీ సర్పంచ్ ఒక ఆయన ఉండే, ఒక ట్యాంక్ కట్టించిండు. తర్వాత ఇవన్నీ రోడ్లు మా సర్పంచ్ సభ వల్ల అయినాయి, మాజీ సర్పంచ్ మా పెద్ద మనిషి వల్ల అయినాయి. తర్వాత ఏది కాలేదు. ఇప్పటి వరకు మాత్రం ఎవరికి ఒక కళ్యాణ లక్ష్మి రాలేదు. ఇప్పటి వరకు ఒక ఏ బోరు కాలేదు, ఏది అభివృద్ధి ఏది కాలేదు. ఇప్పటి రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి బాగా కాలేదు. ఇప్పుడు ఎత్తున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మరి ఏమన్నా మరి చేస్తారా చూద్దాము. చేస్తే సంతోషం, చేయగొద్దంటలేము. ఇప్పుడు కూడా చేయని, రేపు కూడా చేయని, ఎల్లుండి కూడా చేయని అని. అయితే ఇంకా కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని సమస్యలు చేస్తామని. కొన్ని వాటర్ పాలు కొంచెం 2-3 డబ్బాలు వాటర్ కాలనీ ఉంది. ఒకటి డ్రైనేజీ ఉన్నాయి. కొంతమంది బిఆర్ఎస్ వాళ్ళకు మాత్రం ఈ డబుల్ బెడ్రూమ్లు క్యాన్సల్ చేసిర్రు. ఏవి? ఇంద్రమ్మ పథకం ఇల్లు. ఎందుకు అట్లా? అర్హులు అయితే ఎవరికైనా ఇస్తారు కదా, గుడిసెలు ఇస్తారు. మీరు చూసుకోవాలి, సంబంధం లేదు, మేము పార్టీతో సంబంధం లేదని చెప్పారు. నేను వినిపిస్తా రికార్డు కావాలంటే. కానీ ఆ రికార్డ్ లా నేను మాట్లాడినా, ఆ రికార్డ్ లా కొన్ని గుడిసెలు ఉన్నాయి. మేము ఇయ్యద్దు టీఆర్ఎస్ కాలనీ మాకు చెప్పారు. టీఆర్ఎస్ కాలనీ చెప్పిండు, వాళ్ళే చెప్పారు మాకు 2-3. టీఆర్ఎస్ కానోళ్లకు ఇయ్యము అని నాతో కొద్దిగా మాట్లాడి రికార్డు ఉంది దగ్గర. టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యము. నాకు మళ్ళీ వ్యతిరేకంగా చెప్తే వాళ్ళకు రికార్డ్ వేసుకోవాలి. ఏమొద్దు కానీ అవన్నీ అంత అవసరం లేదు. నా ఇల్లు 3 సార్లు వచ్చింది. నాకు విషయం ఉంది, నాకు 3 సార్లు వచ్చింది. ఏమేమి సమస్యలు ఉన్నాయి మరి మీకు? ఎవరెవరు ఏ నాయకులు వచ్చి ఏమేమి సమస్యల గురించి ఏ సమస్య హామీలు ఇచ్చారు? ఏ హామీలు ఇచ్చినా ఏం హామీలు కాదు సార్. నాకు ఏ హామీలు ఇచ్చినా ఏ హామీలు కాలేవు. నువ్వు ఒక్కడి అంటే కాదు, అంతే సమస్య. ఏ హామీలు కాలేవు. మనం ఒకళ్ళము ఏదో ఇక మాట్లాడిస్తా. అందరూ ఇప్పుడు అర్ధగంట సేపు కాదు కానీ ఒక 10 నిమిషాలల్లో చెప్పేయాలి. ఇప్పుడు మీరు చూసిన కాడికి వచ్చినప్పటి నుంచి మీరు ఏమేమి సమస్యలు ఉండే, ఆ సమస్యలకు ఎవరు నిలబడ్డారు? చిన్న పెద్ద అందరికి నమస్కారము. మరి నాకు ఇచ్చినందుకు నేను కొంచెం అడగాలను. మాకు డేకిసలు కానీ మేమన్నా ఇప్పుడు ఇల్లు కూడా చిన్నగా ఉన్నాయి. మాకు గ్రామం ఇట్లా అది కాదు, ఇప్పుడు ముంగట అడిగేది కాదు. ముంగట ఏం కావాలనేది
పెళ్లి దావత్లు అయితే ఏమన్నా టెంట్ హౌస్ అది అడగడం కాదు. గతంలో ఏమి నువ్వు ఈ కాలనీకి ఎప్పుడు వచ్చినావు, ఇప్పుడు ఎన్నేళ్ల కింద నెల నుంచి అయినా ఈ మోళ్ళు లేకపోతే మోళ్ళు చేసిరు. ఎవరు చేసిరు? ఇక నాగరాజు గాని పటేల్ గాని చేపించాడు. ఆ సాకలు సత్తే ఉంటే ఆ ట్యాంక్ కూడా కట్టించండు. నీళ్ళ ప్రాబ్లం ఉన్నదంటే ఇప్పుడు ఆ గల్లికి లైట్లు లేవు, అవి చేయాలి. మాకు ఇంత సంఘం లెక్క కట్టాలి. ఒక దగ్గర మహిళలకు సంఘం మహిళా సమైక్య భవనంలో అట్లా గ్రూప్లలో ఉన్నారు అందరూ. అందరం ఉన్నాం. ఆ గ్రూప్లలో వచ్చే లోన్లు గానీ అవన్నీ తీసుకోవడం కట్టుకోవడం అన్ని చేసుకుంటున్నాం. అందరం చేసుకుంటున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి ఒకటి ఆగింది. అవి వస్తలేవు. కళ్యాణం వచ్చింది లేదు, కేసీఆర్ కిట్ లేదు. అప్పుడు వచ్చింది, పటేల్ ఉన్నప్పుడు వచ్చింది. అబద్ధం ఆడోది వచ్చింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అవి లేవు, రాలే పటేల్ రాలేదు. కళ్యాణ లక్ష్మి అవి రాలేదు. ఎంతమంది? ఒక 10 మందికి రావాలన్నా 20-50 మంది? ఎంతమంది పెళ్లిళ్ళని 2 ఏళ్లలో? ఇక అయినాయి అంటే 5-6 అయినాయి. ఈ 2 ఏళ్లలో 10 అయినాయి. సరే అని ఇప్పుడు ముంగట ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి? ముంగట మీరు ఏం ఆశపడుతున్నారు? మేము బిడ్డ పెళ్లి చేసిన సర్పంచ్ ఉన్నాడు, మాకు వచ్చినాయి. అబద్ధం ఎందుకు? మా రాజే మా మరద బిడ్డ పెళ్లి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. సరే ఒక మాట అడుగుతా, లేనోళ్ళు ఇల్లు కట్టుకొని కూర్చుంటారు. లేనోళ్ళు ఇల్లు కట్టుకుంటాం, బిల్లులు ఇస్తామని వాళ్ళు కొంచెం ఇండ్లు ఇప్పుకొని వాళ్ళు బజార్లో ఉన్నట్టున్నారు. పాపం గుడిసెలు వేసుకొని రోడ్ పైన ఉంటున్నారు. వాళ్ళకు ఇళ్ళ సౌకర్యం అయితే మాకు కావాలి. అందరికి లేనోళ్ళకు ఉన్నోళ్ళకే అని కాదు కానీ అవి ఉరుస్తున్నాయి. ఇందిరమ్మ పథకం ఇల్లు ఉరుస్తున్నాయి. ఉన్నోళ్ళు బేషమిట్లు లేనోళ్ళకి కూడా వాళ్ళకి బిల్లులు రావాలి. అలా మాకైతే ఇళ్ళ మీదనే ఆశ ఉంది. బిల్లులు కూడా రావాలి. కట్టుకొని ఎంతో బాధపడుతున్నారు, అప్పులు తెచ్చుకొని బాధపడుతున్నారు. ఎందుకంటే బిల్లులు వస్తాయని ఆశకు, కానీ వస్తలేవు. వచ్చిన వాళ్ళకి రావచ్చు, నాకు తెలియదు. అది మాకైతే ఇల్లు కావాలి. ఉరిచే ఇల్లు రోడ్డు పొంటి కట్టుకుంటూ ఉండు. అంగన్వాడీ కూడా అవసరమేమో ఇక్కడ ఏరియాకు. అంగన్వాడీ ఉన్నది. మాకు ఒక గ్రామ సంఘం కావాలి. మాకు ఈ కేసీఆర్ కిట్లు పటేల్ ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు అవి కూడా బంద్ అయినాయి. కళ్యాణ లక్ష్యం బంద్ అయినాయి. సరే, ఇంకా ఎవరైనా మాట్లాడుతారమ్మా? ఒకరిద్దరు మాట్లాడు, లేకపోతే పురుషులకి ఒకరు మాట్లాడు. నమస్తే. ఇల్లు అయితే కావాలి. మొత్తంలో అడ్జస్కూరు కానీ నాకు మాత్రం ఇప్పటికి నా చేయి నుంచి నేను 1,70,000 పెట్టుకున్నా. నాకు ఇది వరకు ఒక రూపాయి అది కాలే. మొత్తంలో అందరికి వచ్చినాయి. లక్ష వచ్చినాయి. లక్ష వచ్చినాయి. ఆయనతో ఆపేసారు. కానీ ఇప్పుడు ఆపేసి ఎలక్షన్ కూడా వచ్చింది, మరి అయిపోయినాక ఇస్తారేమో. ఏమో ఇక అది నాకు తెలియదు. కానీ నాకైతే అందరికన్నా ఫస్ట్ వేసిన, అందరికన్నా ఫస్ట్ ఇప్పుడు తీసుకున్నా, అంతా పెట్టుకున్నా. నాకు ఇది వరకు రూపాయలు కట్టలేదు. ఎందుకు నీకు అట్లా అవుతుంది? మరి నీకెందుకు అట్లా డౌట్ ఉందా? ఏమైనా రాజకీయం ఉంది అంటున్నారా? రాజకీయం ఉందా ఏముందా అది నాకు తెలియదు. ఏదైనా మళ్ళీ ఒకసారి వాళ్ళని కోరుతాం, ఇట్లా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కోరుదాం. ఇప్పుడు ఉన్న సమస్యలు నీ ఒక్కంది చెప్పినావు. ఇంకా ఈ కాలనీలో మేమే పునాలు చేసినాము, మేమే అది చేసాము. అవి ఇప్పుడు లేదు అనగానే 50-60 ఏళ్ళ కింద ముచ్చట ఇవన్నీ కట్టినాయి. ఇప్పుడు అవన్నీ పాడు కానీ సంతోషము ఏం లేదు. తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు ప్రస్తుత సర్పంచ్ నిలో పోటీలో ఉన్న అభ్యర్థి నాగరాజు గారు. మరి మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ జనాల మధ్యలోనే మీరు ఈ గ్రామంకు కానీ ఈ కాలనీకి కానీ ఈ సమస్యల పరిష్కారానికి ఇప్పుడైతే ఎన్నికలు వచ్చినాయి. ఏమో చెప్తాడేమో, ఏం చెప్తాడో చెప్పండి. 2 నిమిషాలు బ్రదర్. గతంలో నాగరాజన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మాకు సత్తన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కానీ ఒక ట్యాంక్ సత్తన్న కట్టించిండు. తర్వాత నుంచి నాగరాజన్న మోటార్ వేయించుకొని సీసీ రోడ్లు వేయించిండు. తర్వాత మధుసూదన్ రెడ్డి అనే సర్పంచ్ సార్ ఎప్పుడైతే వచ్చిండో మా మాసపేటకు అభివృద్ధి ఎక్కువ పెరిగింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పెరిగింది. అట్లే సీసీ రోడ్లు పెరిగినాయి. అన్ని ఫిర్యాదుగా చేసేసిండు. మండలం తెప్పించిండు. మాసపేట
గ్రామానికి అనేది వెల్దుర్తి మండలం ఉండే. వెల్దుర్తి మండలం అనేది మాకు ఒక మూలకు లాగుండే. ఇప్పుడు అసొంటిది ఆ మూలకు పోయి మాకు హైవేకు 44కు దగ్గర మధ్యలోకి వచ్చింది. అసొంటిది ఇప్పుడు మాకు ఏమైందంటే మండలంలో మా గ్రామంలో మండలం కావడం మా అదృష్టం. ఎందుకంటే మా సర్పంచ్ తరఫున మా గ్రామ సభ్యుల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రతి గల్లీకి సీసీ రోడ్డు కానీ రోడ్లు కానీ ఎలాంటివి లేకుండా అన్ని కంప్లీట్ చేసి పెట్టినాడు. కేవలం ఇప్పుడు ఏమున్నాయంటే ప్రజెంట్ చెప్పేది అంటే మా ఏరియాలో అభివృద్ధి ఉన్న రెండు కాలనీలు ఉన్నాయి. ఏంటి మన రోడ్లు మన లైట్లు మన ఏంటి టమ్మాలు ఒకటి వేసే ఉన్నాయి. మెయిన్ ఒక 2 డ్రైనింగ్ చేసేవి ఉన్నాయి మోరీ. అంతేగాని అంతకన్నా మిగిలి మాకేమి ఇబ్బంది పెట్టలేడు. మా సర్పంచ్ ఎనీ టైం ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యిండు, అన్నీ అయిపోయాడు. 2 సంవత్సరాల నుంచి దిగిపోయిన తర్వాత ఎసంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా అధికారులు ఉన్నా మాకు ఎసంటి రెస్పాన్స్ కాలేరు. మాకు ఎలాంటిది సహకారాలు లేవు. ఇక్కడ ఏమున్నాయన్నా బోర్ మోటార్ గారిపోయిందన్నా మీరే డబ్బులు పెట్టుకొని మీరే చేసుకోమన్నారు. మేమే డబ్బులు పెట్టుకొని మేమే చేసుకుంటున్నాము. ఇప్పటికి కూడా మొన్న కూడా చేసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా ఎవరైనా చనిపోయినా వాటర్ ట్యాంక్కి పంపిద్దరు మా సర్పంచ్ ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటిది 500 ఇస్తేనే డీజిల్ ఇస్తేనే పంపించడం జరుగుతుంది. అంతే మిగిలి కానీ కాంగ్రెస్ అనేది ఏంటంటే మనం దోచుకోనికే కాంగ్రెస్ అనేది వచ్చింది, కానీ మాకు అభివృద్ధి అనేది ఏదీ లేదు. ఇప్పటికి మాకు పిఎస్ వచ్చే ఉండే, ఇప్పటికి పిఎస్ కోసం అన్ని రెడీ చేసి పెట్టినారు. చేసినా అయినా ఇంతవరకు మాకు పిఎస్ రాలేకపోయింది. ఎందుకంటే మా పెద్ద మనిషి ఉన్నంతసేపు మాసేపేటలో ఏ గలీలో కానీ వాటర్ సమస్య లేకుండే. మొన్న మోటార్ కాలిపోతే మినిమం 20 రోజులు ఎలాంటి ఎవరి చర్య తీసుకోకుండా ఇప్పుడు ఆవులరాజు రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాడు. నర్సాపూర్ నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇంతవరకు మనకు ఎలాంటి చేసింది లేదు. ఏదైనా రెస్పాన్స్ అడిగినామనుకో కృష్ణారెడ్డి అంటే ఏమంటారంటే మీరు చేసుకోరి మేము తర్వాత చూస్తాము అనేది ఉంటుంది, కానీ తర్వాత వచ్చి చేసింది అనేది ఏమీ లేదు. దయచేసి చెప్తున్నాను, మా కేసీఆర్ మళ్ళీ రావాలి, మేము అదే కోరుకుంటున్నాము. మా ప్రజలకు అదే కావాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇళ్ళని ఇస్తున్నారు, అదేంది వాళ్ళు కట్టుకున్నాకనే ఇస్తాము, ఇది చేస్తాము అది చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి మరీ ఘోరమైంది. అప్పుడు కేసీఆర్ అంటే అయినా డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. మా ఊళ్ళో కొన్ని వచ్చినాయి, కానీ మాకు దూరంగా కొంచెం ప్లస్ ఖాళీ ఉండడం వల్ల మనం ఒమ్మటే మేము పోలేకపోయినాము. ఈరోజు మాత్రం అలాంటిది కావద్దు అని మళ్ళీ మా కేసీఆర్ వస్తే మాకు ఇల్లు కట్టిస్తాడు, ఏదైనా ఉన్నా చేస్తాడనే ఆలోచనతో మా గ్రామ సభగా మేము అదే ఇస్తున్నాం. ఇక్కడ వీళ్ళు ఇక్కడ సమావేశమయ్యారు. అయితే వాళ్ళ ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో వాళ్ళకు సమస్యలు చెప్పుకోవడానికి, ఆ సమస్యలకు ఆ సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నాగరాజు గారు వాళ్ళు ఇచ్చే హామీల గురించి ఆశిస్తూ ఇక్కడ సమావేశమైన ఈ జనానికి అదే సందర్భంలో మేము రావడం, వీళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వీళ్ళ అభిప్రాయాలు ఆవేదన తెలుసుకోవడం. ఈ క్రమంలో తాజా మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. మాజీ సర్పంచ్ తాజా మాజీ గారు ఇప్పుడు కాబోయే అభ్యర్థిగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, మీరు ఇప్పుడు విన్నారు కదా, మీరు ఇక్కడ వీళ్ళందరి మీరు తర్వాత మాట్లాడినా సరే మీరు గతంలో ప్రజలైతే మీ పాలన పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు అదే అన్ని విషయాలు చాలా మేము గమనించినాము. మీరు మా తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు పాలన ఏదైతే 10 సంవత్సరాలు చేసిరో ఆ కాలంలో పూర్తి సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి చేయగలిగిన కృషి ఇంతకు మించి ఎవరు చేయలేరు అన్నంత చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళ మాటలన్నీ బట్టి తెలుసు. దీనికి మరి ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలను మళ్ళీ మీరు నిలబడలేరు, కానీ మీ పార్టీ కదా, ఒకటే పార్టీ, మీ పార్టీ తరఫున మీరు మేము చేయబోతున్నారు, చేసే పరిష్కారం చేసే కృషి చేస్తారు. దానికి ప్రజల సహకారం ఏ రకంగా ఆశిస్తారు? నమస్కారం అండి, నా పేరు మధుసూదన్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్, మాసాయిపేట, మెదక్ జిల్లా. 2013లో నన్ను 4000 చిలుకు ఉన్నటువంటి ఓటర్లు మాసాయిపేట ఏకగ్రీవ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక అద్భుతం.
వాళ్ళ మనసులలో ఉన్న బాధ ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. సంతోషం. వాళ్ళు ఉన్న బాధ అనేది మొత్తం గ్రామంలో నేను తిరిగి చూసిన. ఎక్కడెక్కడ కాలనీలు అభివృద్ధి కాక, నీళ్లు లేక, రకరకాల సమస్యలతోని ఉండే, దాన్ని ఎట్లైనా పరిష్కరించాలని చెప్పేసి నేను కూడా ఏంటంటే అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడము, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పడడం కూడా జరిగింది. ఆ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కొరకే, తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించే ఏర్పడింది కాబట్టి ఆ ప్రభుత్వంలోని పెద్దల సహాయ సహకారాలు తీసుకొని గ్రామ పంచాయతీ ద్వారా ఇంచుమించు ప్రత్యేకంగా ఇది శ్రీనివాస నగర్ దళితులు ఉండే ప్రాంతము. ఇక్కడ మందుల వాళ్ళు, సంచార జాతుల మందుల వాళ్ళు, మృగజంగాల వాళ్ళు, అట్లాగే హరిజనులు కూడా ఇక్కడ ఒకటే పెద్ద కాలనీ ఇది మాసాయిపేటలోనే. ఇక్కడ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతుంది. దీనిపై మొట్టమొదలుగా నేను శ్రద్ధ వహించి ఇక్కడ యువకులందరినీ పోగు చేసి మహిళలకు కూడా చెప్పి నిజంగా ఇంచుమించు అన్ని కాలనీలో, అన్ని రోడ్లలో, అన్ని గల్లీలలో కూడా సీసీ రోడ్డు కూడా వేసుడు, అట్లాగే డ్రైనేజీలు, నీళ్ళ సప్లై కూడా వాళ్ళకు ఇబ్బందిగా ఉంటే వాళ్ళకు నీళ్ళు వచ్చేటట్టు కూడా సింగిల్ ఫేస్ను మోటార్లను వాటికి డబ్బాలకు అనుసంధానం చేసి చేయడం జరిగింది. దాంతో కనీస వసతులు కూడా ఇక్కడ చేయడం జరిగింది. వీటన్నిటికీ అన్ని విధాల మా మహిళలు, అక్కజెల్లెలు అందరూ, అన్నదమ్ములందరూ సహకరించారు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషం. బలమైన కోరిక మాసాయిపేటలో ఏంటంటే మాసాయిపేట మండలం చేయాలనే బలమైన కోరిక ఉండే. ఈ మండలం ఎందుకు ఏదైనా ఉండే అంటే మాసాయిపేటకు అటుపక్కన చేగుంట, ఇటు పక్కన తూప్రాన్ హైవే మీద ఉన్నా. కానీ ఈ మాసాయిపేటను తీసుకుపోయి 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్దిర్తిలో మమ్మల్ని వేసిరు. ఏ పనికైనా మండలకు పోవాలన్నా, ఇంకే పనికి పోయినా కానీ 16 కిలోమీటర్లు అక్కడికి బస్సు లేకుండే మన సొంత ఆటోల మీద పోడు, రోడ్డు సరిగా లేక ఇబ్బంది పడేటోళ్ళు. అటువంటి పరిస్థితిలో తప్పనిసరి కొత్త మండలం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే కేసీఆర్ గారి మనసులో, అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో కొత్త మండలాలు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉండి మన మండలం కూడా చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో అందరం కుల సంఘాల వాళ్ళు అందరం పెద్ద ఎత్తున మా మండలం కావాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, ఇవన్నీ చేసి తెలపడం జరిగింది. దీన్ని ప్రజల కోరిక ఎట్లా ఉండే అంటే ఖచ్చితంగా మనకు మాసాయిపేట మండలం కావాలి అని చెప్పేసి అందరం నాయకులం కలిసినాం. పార్టీలకు అతీతంగా అందరం కలిసి దానికి ప్రభుత్వానికి నివేదించేసి 2019 రెండోసారి సర్పంచ్ అయినప్పుడు 2019 నుంచి 2024 లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు మాసాయిపేటను మండలం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒకటొకటి అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. భావితరాలకు కూడా ఒక మంచి బాటను వేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ఇతర ప్రాంతాలను కూడా గ్రామం మొత్తానికి 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా మా మహిళలకు ఎట్టి ఇబ్బంది కాకూడదు. పొద్దున్న లేస్తేనే మొట్టమొదలు మన దినచర్య స్టార్ట్ అయ్యేదే నీళ్ళతో. నీళ్ళ సమస్య లేకుండా సింగిల్ ఫేజ్ మోటార్లను పెట్టి ఇప్పుడు నిలబడబోయే మా తమ్ముడు నాగరాజ్ అప్పుడు సర్పంచ్ కూడా ఉండే, వారి యొక్క సహకారం కూడా తీసుకొని 2011లోనే ఈ సింగిల్ ఫేజ్ మోటార్లు, తర్వాత వాటర్ సప్లై కూడా అప్పటి నుంచే మేము చేయడం జరిగింది. దానికి నిజంగా గ్రామంలో ఎట్లాంటి నీటి కొరత లేకుండా అందరము చాలా సంతోషంగా ఉన్నాం. గ్రామంలో ఉన్న ఇతర ఏదైతే రోడ్లలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా చాలా వరకు చేసి పెట్టినాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే నిధుల కొరత. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు 40 ఏళ్లలో చేయలేని పనిని కొన్ని 10 ఏళ్లలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే మేము చేసే ప్రయత్నం చేసినాం, చాలా వరకు చేసినాం. ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా ఆ సమస్యలు కూడా ఏంటంటే ఇప్పుడు చేయాలి. 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు లోకల్
సర్పంచ్ అనేది వారు లేరు. ఎందుకంటే ఎన్నికలు కాలేదు కాబట్టి సర్పంచ్ లేరు. లేక మొత్తం కుంటుపడిపోయింది అంతా. మోరీలు తీసే వాళ్ళు లేరు, స్ట్రీట్ లైట్లు లేవు, రకరకాల సమస్యలతోని ఉన్నారు. ఇప్పుడు తాజాగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు చేసినాయో వాటిని అదే కంటిన్యూ చేయాలంటే అదే ముందుకు తీసుకుపోవాలి. ప్రజలందరూ కోరుకునేది కూడా అదే. మా కేసీఆర్ ఒక దేవుడిలాగా ఉండే మా ప్రజలను ఆదుకున్నాడు, కష్ట నష్టాలలో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని అవి ముఖ్యంగా అవి ముందుకు తీసుకువెళ్ళే నాయకులని మేము ఎన్నుకుంటామని చెప్పేసి ముక్త కంఠంతో మా మహిళలు కానీ మా అన్నదమ్ములు అందరూ అనుకుంటున్నారు. కాబట్టి అదే దిశగా మేము అభివృద్ధి దిశగా పోవాలని చెప్పేసి తాజా మాజీ సర్పంచ్గా నేను ఒక 10 సంవత్సరాలు చేసిన. కానీ ఇంకో 3వ సారి కూడా జనరల్ అవకాశం వచ్చింది. కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి ఇంకా అభివృద్ధి బాటలో ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి గతంలో 5 సంవత్సరాలు మా సర్పంచ్గా పనిచేసినటువంటి మా పార్టీ సర్పంచ్గా పనిచేసినటువంటి మా పార్టీ నాయకుడు, చురుకైన యువకుడు, అతన్ని ఇప్పుడు సర్పంచ్గా మేము ముందుకు నిలబెట్టడం జరిగింది. కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళమే అందరము. కాబట్టి ఈ ఏదైతే ఇప్పటిదాకా అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని ఇంకా అట్లాగే ముందుకు తీసుకుపోయడానికి వారు అన్ని విధాల కృషి చేస్తారు. వెనకపట్లో ఉండి కృషి చేస్తారు. దానికి సలహాలు సూచనలు సహకారాలు నేను ఉంటాను కంపల్సరీ. ఎందుకంటే అందరు పెద్దలతో నాకు పరిచయాలు ఉన్నాయి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఇంకా దృఢ సంకల్పంతో నేనున్నా. ప్రజలు కూడా నాకు అందరం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా రెట్టింపు చేయాలి. ఇప్పుడు మండలం అయింది కాబట్టి మండలంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని సాధించడానికి కొత్తగా నిలబడ్డటువంటి మా నాగరాజు తమ్ముడు సర్పంచ్కు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను అన్ని విధాల సహకారాలు అందిస్తాను. కాబట్టి దాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలను కూడా కోరడానికి కూడా ఇప్పుడు నిలబడ్డ సర్పంచ్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా ప్రజలకు ఆ మాటను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తారని చెప్పి తెలుపుతా ఉన్నాను. సర్పంచ్ అభ్యర్థి నాగరాజు గారు మనం ఈ 10 నిమిషాలలో 2-3 వాళ్ళు మహిళలు పురుషులు వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పారు వాళ్ళకు. ఇంకా కూడా కొన్ని మర్చిపోయినవి కూడా ఉంటుండొచ్చు, తర్వాత కూడా చెప్తారు. కానీ ఈ సమస్యలకు తర్వాత మేము పోయిన తర్వాత మీరు గంట సేపు అయినా మాట్లాడుకోరు. కానీ మాకు ఒక 2-3-5 నిమిషాలల్లో ఆ సమస్యలు ఉన్నాయి. ఆ తర్వాత ఈయన ముందు మీరు సర్పంచ్గా మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఆ సమస్యల పరిష్కారానికి చేయబోయే కృషి, అది ఆ రిక్వెస్ట్ వాళ్ళని గెలిపించాలని కోరడం కానీ ఏదైనా ఉంటే చెప్పండి. అందరికీ నమస్కారం. నేను మాసాయిపేట గ్రామ సర్పంచ్గా నిలబడడం జరిగింది. గతంలో కూడా 10 సంవత్సరాల కింద మరి సర్పంచ్గా మాసాయిపేట గ్రామ సర్పంచ్గా చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేసీఆర్ గారి సహకారంతో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి సర్పంచ్గా పోటీ చేస్తూ నిలబడడం జరిగింది. మరి ఇక్కడ మేము ఈరోజు ఈ యొక్క మాసాయిపేట గ్రామంలో శ్రీనివాస్ నగర్ దళితవాడ కాలనీకి రావడం జరిగింది. మరి ఇక్కడ దళితులు కానీ మరి సంచార జాతుల వాళ్ళు కానీ మరి బుడగ జంగాల వాళ్ళు కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారు. అంతా ఇది చాలా గరీబు వెనుకబడిన కాలనీ ఇది వాస్తవానికి అప్పుడు 10-15 ఏళ్ళ కింద మరి చాలా చాలా ఇబ్బందులు ఉండే ఇక్కడ పరిస్థితి. రోడ్లు లేకుండే, మోరీలు లేకుండే, వాళ్ళకి ఇండ్లు కూడా లేకుండే, మరి గుడిసెలు ఉండే.
అప్పుడు కొన్ని ఇండ్లు వచ్చిన ఆ ఇండ్ల ద్వారా పాత ఇండ్లు అట్లా ఉండే మరి దాన్ని మరి ఒక 15-20 ఏళ్ళ నుంచి మరి మెల్లగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కాలనీలో మరి పైప్ లైన్లు కానీ మరి మోరీలు కానీ మరి కరెంటు సమస్య స్తంభాలు కానీ ఎన్నో రకాలుగా మరి సీసీ రోడ్లు కానీ మరి అవన్నీ కొంతవరకు నాతో అయినా కాడికి అప్పుడున్న ఆర్థిక వనరులను బట్టి మరి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత కూడా మరి మా అన్న మధుసూదన్ రెడ్డి గారు మరి 10 సంవత్సరాలు మరి మాసేపేట సర్పంచ్గా చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి 10 సంవత్సరాలు మరి తానే సర్పంచ్గా ఉన్నాడు. మరి ఇక్కడ చాలా మట్టుకు ఇప్పుడు ఈ కాలనీలో మొత్తం సమస్యలన్నీ చాలా మట్టుకు సాల్వ్ చేయడం జరిగిందని. ఎందుకంటే ప్రభుత్వం మీద కేసీఆర్ గారు ఉండే మరి ఎమ్మెల్యే గారు ఉండే మరి కేసీఆర్ గారు అంటే మరి అందరికీ తెలుసు రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా జరిగింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. మరి ఆ అభివృద్ధిని మరి నిధులు తీసుకొచ్చి మరి అధికారుల దగ్గర తిరిగి మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి మంత్రుల దగ్గర తిరిగి మరి నిధులు తీసుకొచ్చి మరి ఈ యొక్క కాలనీలో రోడ్లు కానివ్వండి, మరి మోరీలు కానివ్వండి, మరి లైట్లు కానివ్వండి, మరి వాటర్ సమస్య కానివ్వండి, దాదాపుగా 90% పూర్తి చేయడం జరిగింది కాలనీలో. ఇంకా కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకొక 2-3 సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. మరి మోరీలు కూడా ఒక 2-3 మోరీలు ఉన్నాయి. మరి కొద్దిగా ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో మరి తన 10 సంవత్సరాలు చేసిన కాలంలో మరి ఇక్కడ వాటర్ సమస్య అనేది లేకుండే. వాస్తవాన్ని నేను సర్పంచ్ ఉన్నప్పుడు మరి కరువు ఉండే. మరి లాస్ట్ టైంలో అన్న మాసేపేట గ్రామానికి వచ్చి మరి ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది మాసేపేట గ్రామంలో, మరి బోర్లు వేసినా పడతలేవు. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల కరువు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు. కరువులో మరి వాటర్ ఎంత 500 ఫీట్ల బోర్లు వేసినా బోర్లు పడతలేవు. మరి అప్పుడు అన్ని హ్యాండ్ పంపులు ఉండే తను ఆలోచన చేసిండు. మరి హ్యాండ్ పంపులను ఏం చేద్దాం తమ్మి, ఎట్లా చేద్దాం? మరి ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నది, బోర్లు వేసినా బోర్లు పడతలేవు. దూరంకి వెళ్ళి ఎక్కడైనా చెరువులకి వెళ్ళి తీసుకొద్దామన్నా వాటర్ లేవు. డ్యామ్ ఎండిపోయింది, వాగు ఎండిపోయింది, చెరువులు ఎండిపోయినాయి. మరి ఏం చేద్దాము? హ్యాండ్ పంపులలో కొద్దిగా గొప్ప వాటర్ ఉన్నాయి. మరి దీన్ని ఏం చేద్దాము? చిన్న వాటర్ను అందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలి. ఏం చేయాలని ఆలోచన చేసి మరి దీన్ని అన్ని హ్యాండ్ పంపులు తీసేపించి సింగిల్ ఫేజ్ మోటార్లు పెడదాం తమ్మి. పెడితే చాలా మట్టుకు గల్లీలలో సమస్యలు తీరుతాయి. మరి సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టి దాని పక్కనే ఒక డబ్బా వాటర్ ట్యాంక్ పెడితే మరి ఆ వాటర్ ట్యాంక్ నింపిన తర్వాత వాళ్ళ బిందెల ద్వారానో ఏదో రకంగా మరి దగ్గరనే అందుబాటులో ఉంటే వాటర్ పట్టుకుంటారు, వాళ్ళకి సమస్య పోతుంది కదా, చాలా మటుకు సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పి తను ఒక ఆలోచన చేసిండు. ఆలోచన చేస్తే దాని ఆలోచనకు మేము అందరం కూడా ఓకే అన్నాం. మంచి ఆలోచన. ప్రజలకు ఇబ్బంది కావద్దు, మనం ఏది చేసినా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నాడు మరి అన్న ఒక సర్పంచ్కి ఎక్కక ముందు ఒక ఏడాది నుంచి స్టార్ట్ చేసిండు. తన ఆలోచనే అది. మాకు కూడా ఎవరికి రాలే ఆలోచన. మేము ఆ ఆలోచన చేస్తున్నాం. వాటర్ సమస్య, మరి బోర్లు పడతలేవు, మరి వర్షాలు పడతలేవు, చాలా కరువు ఉన్నది. బోర్లు వేసినా ఒక్కొక్క బోర్ 600 ఫీట్ల బోర్ వేసినాం ఆ రోజుల్లో. మేము బోర్ వేసినా పడతలేవు. మరి తన ఆలోచనతో చేసి మరి ఆయన వాటర్ సమస్య మరి గల్లీలలో మొత్తం దాదాపుగా ఒక 30 వాటర్ ట్యాంకులు, 30 సింగిల్ ఫేజ్ మోటార్లు, వాటర్ ట్యాంకులు, బోర్లు, సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టి దాదాపుగా మహిళలందరికీ వాళ్ళ ఇంటి దగ్గరనే వాటర్ వచ్చేటట్టుగా తను చేసిన కృషి చాలా అమోఘం, అది అద్భుతము. మరి ఆ కృషికే నిజంగానే ఆ వాటర్ సమస్య తీర్చినందుకే తనకు మాసేపేట గ్రామ ప్రజలు మొత్తము మహిళలు కానీ మరి పురుషులు కానీ అందరూ కలిసి తనకు ఏకగ్రీవంగా సర్పంచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంత పెద్ద గ్రామం ఆ రోజు ఆయన ఎక్కిన రోజు నాడు 3600 3700 ఓట్లు మాసేపేట గ్రామంలో, ఈ రోజుకు 4000 ఓట్లు. మరి అంత పెద్ద గ్రామంలో ఏకగ్రీవం కావడం అనేది నిజంగా చాలా అద్భుతం. అది మెదక్ జిల్లాలోనే ఎక్కడ కూడా కాలేదు ఏకగ్రీవం. అది మంచి అద్భుతము. అంటే అట్లా చేసిండు. చేసిన తర్వాత కూడా తను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని 10 ఏళ్ళు సర్పంచ్గా చేసి మరి మాసేపేట గ్రామంలో ఈ కాలనీ కాదు మాసేపేట గ్రామంలో దాదాపుగా చాలా మటుకు దాదాపుగా సమస్యలన్నీ సాల్వ్ చేసిండు ఆయన. అందరి ప్రజల మన్నలను పొందిండు, ప్రజల మెప్పు పొంది మరి 10 సంవత్సరాలు చేసి ఇవాళ కూడా ప్రజల గుండెలలో నిలిచిపోయాడు అతను మస్తూనన్న. మరి ఇవాళ ఆయనకు కూడా అవకాశం మళ్ళీ ఉండే, ఆయనకు 3వసారి కూడా అవకాశం ఉండే. ఎందుకంటే 3వసారి మళ్ళీ 3 సార్లు నేనే నాకు వద్దు, మరి ఒక కొత్త వాళ్ళకి ఇద్దామని చెప్పి తను నాకు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిండు. మరి ఒక 5 సంవత్సరాలు చేసినవు, నీకు అనుభవం ఉన్నది కాబట్టి మరి నువ్వు ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అని చెప్పి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టిండు. మరి నిలబెట్టిన దానికి నేను వారికి మా పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వారికి
కృతజ్ఞతగా నిజంగా నేను చెప్తున్నా, చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నమ్మకం మీద నిలబెట్టినందుకు. మరి నేను ఈ కాలనీ సమస్యలు కూడా నేను చెప్తా ఉన్నాను. కొన్ని 2-3 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి నేను ముందుండి ఆ సమస్యలు మొత్తం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సమస్యలు మొత్తం కాలనీల సమస్యలన్నీ మళ్ళీ ఒక 5 ఏళ్లలో ఈ కాలనీల సమస్యలన్నిటి లేకుండా నేను మొత్తం క్లియర్ చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా నేను మొత్తం అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మాకు ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నది. మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారి ఫండ్స్ కూడా ఉంటాయి, వారి నిధులు కూడా ఉంటాయి. మరి మేడంకు అపారమైన అనుభవం ఉంది. సునీతా రెడ్డి గారికి 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, ఒక 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన అనుభవం ఉంది మేడంకు. మరి అధికారుల దగ్గరికి ఎట్లా పోవాలి, అధికారులతో ఎట్లా పని చేసుకోవాలి, అవసరం అనుకుంటే మినిస్టర్ల దగ్గరికి కూడా ఆమె డైరెక్ట్ పోయి మినిస్టర్ల దగ్గర కూడా పని చేసుకునేంత దమ్మున నాయకురాలు ఆమె సునీతా లక్ష్మారెడ్డి గారు. మరి వారి కృషితోని నేను ఇవాళ వాళ్ళ అండదండలతో నేను నిలబడ్డా. మా అన్న మసోన్ అన్న అండదండతో నిలబడ్డా. నేను మా కార్యకర్తలు అందరు సపోర్ట్తో నిలబడ్డా. టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను టీఆర్ఎస్ కార్యకర్తను. మరి నేను మీకు చెప్పడం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ నిధులు ఉంటాయి, వాళ్ళ నిధులతోని కూడా మేము నిధులు తీసుకొచ్చి, మరి నేను గ్రామ పంచాయతీ నిధులు ఉంటాయి, మరి ఇంకా నాతో కాకపోతే అన్న సపోర్ట్ తీసుకుంటా, అన్న సహకారం తీసుకొని కూడా మేము ముందుకు పోయి ఆ నిధులను తీసుకొచ్చి కూడా మేము గ్రామాల్లో ఈ కాలనీ కానీ గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నా మీద నమ్మకం ఉంచి ఒక అవకాశం నాకు మళ్ళీ ఇవ్వండి. మళ్ళీ ఇస్తే 5 ఏళ్లలో మాసాపేట గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాము. ఎందుకంటే మరి ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనము 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం చూసిరు మీరు అందరూ. కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, మరి కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏం జరిగింది 2 సంవత్సరాల్లో? ఎక్కడెక్కడ మోరీలు పేరుకపోయినాయి, ఎక్కడెక్కడ చెత్త అట్లనే ఉన్నది. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు, ఎక్కడ లైట్లు సరిగా లేవు గ్రామాలల్లో. మరి మోటార్లు ఎక్కడెక్కడ మోటార్లు కాలిపోతే మోటార్లు మరి అక్కడనే ప్రజల మీదనే భారం మోపే పరిస్థితికి వచ్చింది. మోటార్ కాలిపోయిందని గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గరికి పోతే మా దగ్గర నిధులు లేవు, మేమేం చేయాలి, మా జీతాలే మాకు వస్తలేవు, మాకు ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తలేవు, మా దగ్గర నిధులు లేవు, మేమేం చేయాలి, మీరే ఏదన్నా మనిషికి ఇంటికి వసూలు చేసుకొని చందాలు వసూలు చేసుకొని మీరు మోటార్లు చేసుకోవాలి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. చెప్పిరు కూడా అట్లా గ్రామంలో కూడా కొన్ని కాలనీలలో అట్లా మోటార్లు కూడా ఇంటింటికి వసూలు చేసుకొని పైసలు వసూలు చేసుకొని వారే బాగు చేసుకొని మరి మోటార్లు కూడా నడిపించుకోవడం జరిగింది. మరి వారు ఎన్నో హామీలు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 2 సంవత్సరాలు ఒక్క హామీ కూడా చేయలేరు వాళ్ళు. మహిళలకు 2,000 రూపాయల 2,500 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే 18 సంవత్సరాలు నిండా మహిళలకు ఇస్తున్నారు. ఆ హామీ కూడా నెరవేర్చలేదు. మరి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నారు. మరి మళ్ళీ ఈ రోజు కూడా 1000 రూపాయల గ్యాస్ సిలిండర్కు 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అది అమలు చేయలే. మరి వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు 4,000 రూపాయలు చేస్తామన్నారు. మేము గెలవంగానే 11వ తారీఖు నాడు తీసుకోండి రమ్మా, ఇప్పుడు తీసుకోకూడదు పింఛను, రేపు వస్తే 4,000 రూపాయలు ఇస్తామని అన్నారు. 2 సంవత్సరాల నుంచి 4,000 కాదు కదా, ఆ 2,000 పింఛను కూడా టైంకి పడతలేదు వాళ్ళకు. అత్యధిక ఓట్లు వేసి మరి మంచి మెజారిటీతోని మరి నా గుర్తు కత్తెర గుర్తు, మంచి సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు, మరి మంచి మెజారిటీతోని మరి మాసాపేట ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను మనస్పూర్వకంగా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నా.